మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుకుంటున్నాను. మొదటగా మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి ప్రభువా, మరలా ఈరోజు భూపతులకు అధిపతి ఎవరనేటటువంటి అంశంలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ పక్షాన తండ్రి నిలబడి కొన్ని మాటలు చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువా. వీక్షిస్తున్న మీ పిల్లలందరికీ నాయన వినగలిగే చెవులను, గ్రహించే మనసును ప్రసాదింపచేయమని తండ్రి ఈ ప్రార్థన అంతటిని ప్రభువా యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ ముందుకు రావటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు అంశంగా భూపతులకు అధిపతి ఎవరు అనేటటువంటి అంశంతో మీ ముందుకు రావటం జరిగింది. ఎందుకని భూపతులకు అధిపతి ఎవరు అని ఈ అంశాన్ని మీ ముందుకి తీసుకురావటం జరిగింది అంటే, ఇక్కడ ప్రజెంటు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు అధిపతులుగా ఉన్నారు అనేది మీకు క్లారిటీగా తెలియటం కోసం ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తేవటం జరిగింది. కాబట్టి భూపతులకు అధిపతి ఎవరో తెలియాలి అంటే రోమా సామ్రాజ్యంలోనికి వెళ్ళి ఆలోచించాలి. రోమా సామ్రాజ్యానికి ముందుగా ఏ సామ్రాజ్యం వచ్చింది అంటే పారసిక సామ్రాజ్యం. పారసిక సామ్రాజ్యానికి ముందు ఏ సామ్రాజ్యం ఉంది అంటే మాదీయ సామ్రాజ్యం. మాదీయ సామ్రాజ్యానికి ముందు ఏ సామ్రాజ్యం ఉంది అంటే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యానికి మరి రారాజుగా మరి ఇక్కడ నెబుకద్నెజరు ఉంటే, తర్వాత మాదీయ సామ్రాజ్యానికి రాజుగా దర్యావేషు, తర్వాత పార్షిక రాజ్యానికి మరి రాజుగా కోరేషు, తర్వాత రోమా ప్రభుత్వం. ఈ రోమా ప్రభుత్వంలో మరి ఈ భూపతులకు అధిపతి ఎవరు అనేది దేవుడు మనకి అక్కడ క్లారిటీగా చెప్పాడు. కాబట్టి ఇక మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే రోమా సామ్రాజ్యంలో దేవుడు డిసైడ్ చేశాడు భూపతులకు రాజుగా ఎవరు ఉండాలి అనేది. కాబట్టి రోమా సామ్రాజ్యానికి ముందు పార్షిక సామ్రాజ్యం, దానికి రాజు కోరేషు. పార్షిక సామ్రాజ్యానికి ముందు మాదీయ సామ్రాజ్యం, దానికి దర్యావేషు. పార్షిక సామ్రాజ్యానికి ముందు బబులోను సామ్రాజ్యం, దానికి మరి రాజుగా రారాజుగా నెబుకద్నెజరు రాజు ఉన్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు రాజు గురించి ఒకసారి మనం చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా భూమి మీద జరిగినటువంటి యథార్థ సంఘటనలు. ఈ 6 నేల మీద జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈ బబులోనుకు రాజు ఎవరు అని మనం దానియేలు గ్రంథంలో నుంచి ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యోధా రాజగు యెహోకియా ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు. బబులోనుకు రాజు ఎవరో అని మరి బైబిల్ చెప్తా ఉందంటే నెబుకద్నెజరు. మరి ఈ నెబుకద్నెజరు యాక్చువల్గా ఈ నెబుకద్నెజరు గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇక్కడ నెబుకద్నెజరు ఎంత గొప్ప రాజో, ఆ కాలంలో నెబుకద్నెజరు ఉన్నటువంటి పరిస్థితులు, నెబుకద్నెజరు గురించి మరి బైబిల్ ఏం ప్రస్తావిస్తుందో మనం చాలా జాగ్రత్తగా చూడగలిగితే, ఇదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 2:37 వచనం. దానియేలు గారు నెబుకద్నెజరు గారి గురించి ఏం మాట్లాడుతున్నారంటే, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతను తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఈ నెబుకద్నెజరు రాజులకు రాజు. ఈ నెబుకద్నెజరు రాజులకే రాజు. అటువంటి గొప్ప పోస్టులో ఉన్నటువంటి మరి ఈ నెబుకద్నెజరు రాజు భూమి మీద బ్రతికాడు. ఆయన రాజ్యాన్ని ఏలాడు. ఇప్పుడంటే సీఎంలో పిఎంలో వచ్చారు, కానీ సీఎంలో పిఎంలో రాకముందు రాజ్యాలు ఉండేటివి. ఈ యొక్క 6 నేల మీద, ఈ లోకంలో, భూ ప్రపంచంలో
మరి రాజ్య పరిపాలనలు జరిగాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజుగారు బబులోను సామ్రాజ్యం అనేది చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిస్తే బబులోను సామ్రాజ్యం ఉంది, మాదీయ సామ్రాజ్యం ఉంది, పార్శిక సామ్రాజ్యం ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది. అయితే బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి మరి రారాజు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు మరి ఏం మాట్లాడుతున్నాడో మనం చాలా జాగ్రత్తగా చూడగలిగితే మనం సేవించున్నటువంటి దేవుని గురించి మరి ఏమని మాట్లాడుతున్నారు. ఒక రాజుగారు, ఒక సామాన్యుడు కాదు ఈ మాటలు పలుకుతున్నది, ఒక రాజుగారు పలుకుతా ఉన్నాడు. మరి ఈ దేవుడి గురించి రాజుగారు ఏమని పలుకుతున్నాడో మనం ఒకసారి ఆలోచించగలిగితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మిషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. మరి పూజార్హుడు ఎవరు అని చెప్తా ఉన్నాడు ఈ రాజు అంటే, మరి షడ్రకు మిషకు అబేద్నెగో అను వీరి దేవుడే పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. కాబట్టి వీరిని రక్షించింది ఎవరు అంటే ఈ షడ్రకు మిషకు అబేద్నెగో అనేటటువంటి మరి దేవుని భక్తుల్ని వారు మంటల్లో వేసినప్పుడు ఆ మంటల్లో నుంచి మరి దేవుడు తప్పించాడు వీరిని. షడ్రకు మిషకు అబేద్నెగో అనేటటువంటి ఈ ముగ్గురు భక్తుల్ని దేవుడు తప్పించాడు. కాబట్టి మరి ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మరి వీరి దేవుడే పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములకు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. 29. కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రముల్లో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మిషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడ దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. అంటే ఈ దేవుని గురించి మరి గొప్పగా చెప్తా ఉన్నారు. ఎవరు అంటే రాజుగారు చెప్తా ఉన్నారు. ఎవరి గురించి? మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుని గురించి ఒక రాజుగారు చెబుతున్నటువంటి సాక్ష్యం. ఆయన రాజులకే రారాజు. చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిస్తే ఈయన రాజా కాదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ రాజుగారు మరి ఈ దేవుని మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుని గురించి మరి గొప్పగా ఈ దేవుడు తప్ప రక్షించేవారు ఎవ్వరూ లేరని ఒక రాజుగారు చెప్తా ఉన్నారు. మరి ఈ బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మాదీయ రాజు. మరి ఈ మాదీయ రాజు గారు కూడా మరి మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుని గురించి మరి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడగలిగితే, దానికంటే ముందుగా ఈ మాదీయులకు రాజు ఎవరో మనం చాలా జాగ్రత్తగా చూడగలిగితే, మరి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 5:31. మాదీయుడగు దర్యావేషు. అంటే ఈ దర్యావేషు మాదీయ సామ్రాజ్యానికి రాజు. ఈ రాజుగారు మరి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి గురించి ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగ రాయించింది ఎవరో? రాజుగారు. ఒక సామ్రాజ్యాన్ని ఏలేటటువంటి రాజుగారు పలుకుతున్న మాటలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు క్షేమావృద్ధి కలుగును గాక. 26. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండి నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు నుండును. 27. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి
పరమందును భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు అని ఇక్కడ మరి మాదీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి దర్యావేషు రాజు మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుని గురించి మరి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనే సకల జనులకు దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి సేవిస్తున్నటువంటి దానియేలు గారిని తీసుకెళ్ళి సింహ గుహలో వేసినప్పుడు మరి ఆయనే రాజులకు రాజు కాబట్టి మరి సింహపు నోట నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన కళ్ళ ముందు ఆయన కాలంలో దర్యావేషు కాలంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఏంటంటే ఈ దానియేలు గారిని తీసుకెళ్ళి సింహపు గుహలో వేసినప్పుడు ఆ సింహపు నోట నుంచి ఈయన తప్పిస్తాడు. అదే 27వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆయన విడిపించేవాడును రక్షించేవాడును అయ్యుండి పరమందును భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించెను. కాబట్టి సింహపు బోనులో దానియేలు గారిని వేసినప్పుడు మరి ఆ సింహపు బోనులో నుంచి మరి దానియేలు గారిని దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఆ రాజుగారు, దర్యావేషు రాజుగారు ఈ దేవుని గురించి ఏమని చెప్తా ఉన్నాడంటే, సకల రాష్ట్రాలారా సకల జనులారా మీరందరూ వినడి, దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే విడిపించువాడు రక్షించువాడు అని రాజుగారు చెప్తా ఉన్నాడు. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. చరిత్రలోనికి వెళ్ళి మాదీయ సామ్రాజ్యంలోనికి వెళితే మాదీయ రాజు చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుని గురించి ఈ విధంగా మరి ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత మరి ఈ రాజులందరూ కూడా మరి నియమించేది పడగొట్టేది మరి బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరే రావాలని, మాదీయ సామ్రాజ్యంలో దర్యావేషే రావాలని, పార్శిక సామ్రాజ్యంలో మరి కోరేషు రావాలని, రోమా సామ్రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది వ్యక్తులు మరి రాజులు ఎవరైతే ఉన్నారో వారు రావాలని దేవుని యొక్క ప్రణాళిక అలా ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మరి రాజులను నియమించేది పడగొట్టేది ఎవరైనా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉందో ఒకసారి మనం జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఆలోచించగలిగితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించును వారికి అనుగ్రహించునని ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగ జరుగును. కాబట్టి ఈ రాజ్యముల పైన ఉన్నటువంటి రాజులు ఎటువంటి వారు? అత్యల్పులైనటువంటి మనుషులు. ఎందుకంటే దేవునితో పోల్చుకుంటే మనుషుడు అత్యల్పుడు. మనిషి ఒక రాజు అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో అతి అల్పమైనటువంటి మనిషి, అత్యల్పమైనటువంటి మనిషి. కాబట్టి ఈ రాజులను నియమించేది దేవాతి దేవుడు నియమిస్తూ ఉన్నాడు. బబులోను సామ్రాజ్యంలో మరి నెబుకద్నెజర్ రావాలి అని, తర్వాత మాదీయ సామ్రాజ్యంలో దర్యావేషు రావాలని, పారసీక సామ్రాజ్యంలో కోరేషు రావాలని, మరి రోమా సామ్రాజ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి రాజులు రావాలని, ఏ రాజు రావాలని దేవుడు నిర్ణయించాడో మనం మరి బైబిల్లో నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే రోమా సామ్రాజ్యంలోనే మరి ఎవరిని అధిపతిగా నియమించాడు ఈ భూలోకాల్లో అని, మరి దేవుడు ఎవరిని అధిపతిగా ఉంచాలి అని నియమించాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా ఆలోచించగలిగితే మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 2వ అధ్యాయం వచనము 21. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? కాలయములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించు ఉన్నాడు. మరి బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు ఉండాలి అని, తర్వాత ఆయన త్రోసివేశాక
మాదీయ సామ్రాజ్యం రావాలని, మాదీయ సామ్రాజ్యంలో ఎవరు రాజుగా ఉండాలని నిర్ణయించాడు? దర్యావేషు రాజుగా ఉండాలని నియమించాడు. మరి మాదీయ సామ్రాజ్యం తర్వాత పార్షిక సామ్రాజ్యం, పార్షిక సామ్రాజ్యంలో కోరేషు ఉండాలని నియమించాడు. కోరేష్ సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం. మరి రోమా సామ్రాజ్యంలో మరి ఎవరు మరి రాజుగా ఉండాలి అని ఆయన నియమిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ముందుగా ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉన్నదో ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇలా రాజుల్ని అందరిని నియమిస్తూ మరి రోమా సామ్రాజ్యం వచ్చినప్పటికీ దేవుడు ఎవరు నిలబెట్టాలనుకుంటున్నాడో మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే 44వ వచనం చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో అంటే ఏ రాజుల కాలంలో? బబులోను రాజుకు నెబుకద్నెజరు, తర్వాత మాదీయ రాజుకు దర్యావేషు, తర్వాత పార్షికుల రాజుకు కోరేషు, తర్వాత రోమా సామ్రాజ్యంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. అది యుగముల వరకు నిలుచును. 47వ వచనం. మరి ఈ రాజు మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు వైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఇక్కడ 44వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించిన దానికి అన్నటికి నాశనము కలగదు. ఆయన స్థాపించినటువంటి రాజ్యానికి నాశనం అనేది ఉండదు. కానీ ఈ యొక్క రాజుల్ని ఎవరు నియమించాలో ఎవరిని పడగొట్టాలో ఆ విధంగా దేవుడు చెప్పినట్టు మరి నెబుకద్నెజరు రాజుగా ఉండాలని, తర్వాత దర్యావేషు రాజుగా ఉండాలని, తర్వాత కోరేషు రాజుగా ఉండాలని సీఎంలు పిఎంలు, ఇప్పుడంటే సీఎంలు పిఎంలుగా ఉన్నారు. ఇప్పుడు అసలు భూమి మీద ఎవరు రాజుగా ఉండాలి? మన రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారి గురించి ఆలోచించగలిగితే సీఎంగా ఆయన ఉండాలని దేవుడి సంకల్పం ఉంది కాబట్టి ఆయన సీఎంగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత సీఎంగా ఎవరు ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు అంటే మరి రోషయ్య గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఎవరు వస్తారు అనేది అది దేవుని సంకల్పం. భూమి మీద ఉన్నటువంటి అధిపతుల్ని నియమించేది ఆయనే. మనకి మరి పిఎంగా ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు మరి దేవుని సంకల్పం చొప్పునే ఆయన పిఎంగా ఉన్నారు. అంటే రాజులను పడగొట్టేది ఆయనే, నిలబెట్టేది ఆయనే. ఆయన సంకల్పం చొప్పున మరి రాజులు ఎవరా ఉండాలి అనేది దేవుడు నియమిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్పేటటువంటి రాజు మరి అంతము లేనటువంటి సామ్రాజ్యాన్ని మరి నేను తీసుకురావాలి అనుకుంటున్నాడు. ఈ రాజులందరికీ మరి రారాజుగా ఎవరు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాజులన్నిటికీ రాజుగా ఎవరు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఈ రాజుల కాలంలో రోమా సామ్రాజ్యపు కాలంలో మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చాక మరి యేసుక్రీస్తు వారిని మరి పిలాతు చక్రవర్తి అడుగుతా ఉన్నాడు, నీవు రాజువా అంటే నీవన్నట్టు నేను రాజునే అని రోమా సామ్రాజ్య కాలంలో మరి యేసుక్రీస్తు వారు చెప్పాడు. అయితే వీరు ఇటువంటి రాజులుగా ఉన్నారు, ఇటువంటి కళ్ళకు కనిపించేటటువంటి రాజులుగా ఉన్నారు. కానీ ఆ సమయంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మరి కంటికి కనిపించేటటువంటి రాజు కాదు, కానీ మరికి కంటికి కనిపించినటువంటి రాజ్యం, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి మరి రాజుగా ఎవరిని ఉంచాలని దేవుడు నిర్ణయించాడు అంటే మరి యేసుక్రీస్తు వారిని మరి రాజుగా ఉంచాలి అని ఆయన నిర్ణయించాడు. కాబట్టి దానికి రాజుగా ఇక్కడ మరి యేసుక్రీస్తు వారిని నిలబెట్టడం జరిగింది. అందుకనే మరి ఆ యొక్క వచనాలు మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే దానియేలు గ్రంథంలో ఒక రాజ్యాన్ని నేను తీసుకువస్తాను, దానికి నాశనం అనేది ఉండదు, ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అని దేవుడు ఇక్కడ
మరి ఏదైతే చెప్పాడో ఈ విషయాలన్నీ కూడా మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారికి మరి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో అందరికీ రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని రాజుగా ఉంచాడు. అందుకని ఆ రాజ్యానికి అంతమనేది ఉండదు. అది యుగయుగములు ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి రాజ్యమని దేవుడు మరి యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకి చెప్పటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రాజు గురించి రోమా సామ్రాజ్యంలో ఏ విధంగా మరి దేవుడు రాజుగా నిలబెట్టుకున్నాడు, ఆయన నిజంగా భూపతులకు అధిపతిగా ఎలా నియమించాడు అనేది మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ యొక్క మాటలు మీరందరూ విన్నారు. కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చారిత్రక ఆధారాలతో మీకు చెప్పడం జరుగుతున్నది. మనం చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిస్తే వీరందరూ ఉన్నారు. బబులోను సామ్రాజ్యం ఉంది, మాదీ సామ్రాజ్యం ఉంది, పార్శిక సామ్రాజ్యం ఉంది, రోమా సామ్రాజ్యం ఉంది. ఈ రోమా సామ్రాజ్యంలో మరి యేసుక్రీస్తు వారు రాజుగా ఎలా వచ్చాడు అనేది మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ యొక్క మహాకృపచేత తండ్రి, మీరు రాజుగా ఎవరిని ఉంచాలి అనేది మీ చేతిలో ఉన్నది ప్రభా. మీరు ఎవరు రాజుగా ఉండాలో వారిని మాత్రమే రాజులుగా ఉంచుతారు. ఎవరిని పడగొట్టాలో ఎవరిని నిలబెట్టాలో అది మీ వశంలో ఉన్నది ప్రభా. కాలములను సమయములను మీ ఆధీనంలో ఉన్నాయి తండ్రి. రాజులను పడగొట్టి రాజులను నిలబెట్టేవారు మీరే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు తండ్రి మేము బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజుల గురించి, మాదీ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజుల గురించి, మరి అదేవిధంగా పార్శిక సామ్రాజ్యంలో ఉన్నటువంటి మరి రాజు గురించి మాట్లాడుకున్నాం నాయనా. ఇదిగో తండ్రి, మరి రోమా సామ్రాజ్యంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేది మరొక పర్యాంతం మేము మాట్లాడుకుంటుండగా ఎప్పటివరకు మేము మాట్లాడేటువంటి మాటలను మీరే దీవించి ఆశీర్వదించమని నాయన, వీడియో వీక్షిస్తున్న మీ బిడ్డలందరికీ తండ్రి వినగలిగే చెవులను గ్రహించే మనసును వారికి ప్రసాదింపచేయమని మీ సహాయాన్ని కర్జిస్తూ ప్రభువా ఈ మాటలను దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతటిని తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ